జంతికలు కరకరలాడటమే కాకుండా విరిగిపోకుండా రావడానికి పిండి కలిపేటప్పుడు కొద్దిగా వెన్న లేదా కాచి చల్లార్చిన వేడి నూనె కలపాలి. బియ్యం పిండితో పాటు కొద్దిగా పుట్నాల పిండి లేదా శనగపిండిని జల్లెడపట్టి కలిపితే జంతికలు గుల్లగా వస్తాయి. బొబ్బట్ల పిండి బాగా సాగాలంటే దానిని నూనెలో కనీసం 2 నుండి 3 గంటలు నాననివ్వాలి. నూనె ఎంత బాగా పడితే బొబ్బట్లు అంత పల్చగా మెత్తగా వస్తాయి. బొబ్బట్లు పూర్ణం తయారైన తర్వాత పప్పుగుత్తితో మెత్తగా రుబ్బితే పిండిలో ఉండల్లేకుండా సాఫ్ట్గా వస్తుంది. అరిసెల పాకం పర్ఫెక్ట్ స్టేజ్ అంటే నీళ్లల్లో వేస్తే ఉండలా చుట్టుకునే పదం చాలా ముఖ్యం. పాకం ముదిరితే అరిసెలు గట్టిగా వస్తాయి, లేదంటే నూనెలో కరిగిపోతాయి. అరిసెలను నూనెలో వేయించిన తర్వాత గరిటెతో నొక్కి అదనపు నూనెను తీసేయాలి. దోశ క్రిస్పీగా రుచిగా రావాలంటే పిండిలో కొద్దిగా మైదా లేదా బొంబాయి రవ్వ మరియు 1 స్పూన్ ఉప్మా రవ్వ కలుపుకోవాలి. అలాగే దోశ వేసేటప్పుడు పెనం మీద కొద్దిగా నూనె రాసి సగానికి కోసిన ఉల్లిపాయతో పెనాన్ని బాగా రుద్దితే దోశలు పెనానికి అతుక్కోకుండా క్రిస్పీగా వస్తాయి. ఇడ్లీలు దూదిలా మృదువుగా రావడానికి చిన్న చిట్కా ఉంది. పిండి రుబ్బుకునేటప్పుడు కొద్దిగా మెంతులు వెయ్యాలి. అలాగే ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసే బదులు తడిపిన గుడ్డ వేసి ఇడ్లీలు పోస్తే అవి అతుక్కోకుండా చాలా సులభంగా వస్తాయి. పూరీలి బాగా పొంగి ఎక్కువసేపు మెత్తగా ఉండాలంటే పిండి కలిపేటప్పుడు కొద్దిగా రవ్వ, వేడి చేసిన నూనె మరియు చిటికెడు పంచదార కలపాలి. పూరీలను ఒత్తిన తర్వాత వెంటనే కాకుండా ఒక 2 నిమిషాలు ఆరబెట్టి వేయిస్తే అవి నూనె చాలా తక్కువ పీల్చుకుంటాయి. అటుకలను నానబెట్టేటప్పుడు ఎక్కువసేపు నీళ్లల్లో ఉంచకుండా ఒకసారి నీటితో కడిగి నీరంతా వంపేస్తే అటుకలు మెత్తగా కాకుండా పొడిపొడిగా వస్తాయి. పోహా తలతలా మెరుస్తూ రుచిగా రావడానికి ఉడికించేటప్పుడు చివరగా కొద్దిగా నిమ్మరసంతో పాటు చిటికెడు పంచదార కలపాలి. సమోసాలను నూనెలో వేయించేటప్పుడు మంటనెప్పుడూ మీడియం లేదా సన్నని మంట మీద మాత్రమే ఉంచాలి, లేదంటే పైకి నురుగలొచ్చి మెత్తగా అయిపోతాయి. సమోసా పై లేయర్ క్రిస్పీగా రావడానికి మైదాపిండి కలిపేటప్పుడు కాచి చల్లార్చిన నూనె లేదా నెయ్యిని వేసి బాగా కలపాలి. మినపవడలు గుల్లగా రావడానికి పప్పు రుబ్బుకునేటప్పుడు నీళ్లు చాలా తక్కువగా పోయాలి. ఒకవేళ పిండి పల్చబడితే కొద్దిగా బియ్యం పిండి కలుపుకోవచ్చు. వడ వేసేటప్పుడు చేతికి కొద్దిగా నీళ్లు లేదా నూనె రాసుకుంటే పిండి చేతికి అతుక్కోకుండా రంధ్రం సరిగ్గా వస్తుంది. పకోడీలు గుల్లగా కరకరలాడాలంటే పిండి కలిపేటప్పుడు ఉల్లిపాయలను చేత్తో బాగా నలిపి రసం దిగేలా చేయాలి. అప్పుడు నీళ్లెక్కువ పట్టవు. శనగపిండితో పాటు కొద్దిగా బియ్యం పిండి మరియు కొద్దిగా వేడి నూనె కలిపితే పకోడీలు చాలా రుచిగా వస్తాయి. బెల్లం గారెలు చేసేటప్పుడు పిండి మరీ గట్టిగా లేదా మరీ పలచగా ఉండకూడదు. నూనెలో వేసేటప్పుడు మంట మీడియంగా ఉంటే లోపలి వరకు చక్కగా ఉడుకుతాయి. బెల్లం పాకం పర్ఫెక్ట్గా రావడానికి బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసి కరిగించి వడకట్టాలి. పాకం సరిగ్గా వస్తేనే గారెలు గట్టిగా కాకుండా మెత్తగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ చేయండి. మన అమ్మా కిచెన్ మ్యాజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి.